ఈ మలయాళీ నాయరేంటి ప్రతి నెల ట్రబుల్ ఇచ్చేస్తున్నాడు? మరి స్వాతి రూమ్ లో నువ్వు దొంగసాడిగా పెట్టిన అనిల్ గడి ఇచ్చాడా? నోరు మియ్యర ఎదవా, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల డ్రాయర్ లో పెట్టు. ఈ వేళ నేను లోపల డ్రాయర్ వేసుకోలేదు. ఎందుకు అలా అరుస్తా? ఈ జేబులో పెట్టు. అబ్బా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు. రే పుట్టిరాజుగా, ఎక్కడి నుంచి కంగారుగా వచ్చేస్తా? ఆవిడ ఉంగరంలో నీరు తీయించమని కమసాల దగ్గర పంపిస్తే ఆ పని చూసుకొస్తున్నాను. చచ్చా, రోల్డ్ గోల్డ్ ఉంగరంలో నీరు దించడం ఎందుకు దండగా? ఏట్రా రోల్డ్ గోల్డ్ అన్న ఎదవెవడు? ఒరిజినల్ కావాలంటే చూసుకో. రోల్డ్ గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డే. ఇదేంటి జేబులో పెట్టేస్తున్నావు? నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అమ్మా, ఆ ఇచ్చిది పట్టుకెళ్ళి. అయ్యో, ఏంటి బాబాయ్ గారు చంటి కుర్రాళ్ళ అలా ఏడుస్తున్నారేంటి? అదేనమ్మా, ఆ చిట్టుబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు. అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం. అయితే అంత మాత్రానికి పీక్కుపోవాలా? దాని సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్లో ప్యాక్ చేయించేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగైనా సరే చిట్టుబాబు చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా ప్లీజ్. అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా, ఎలాగైనా ఈ పని చేసి పెట్టమ్మా. 10 రోజులు అతగాడి బాకీ ఏం చేస్తున్నావు? విమానం టైర్లకు ప్యాచీలు వేస్తున్నాను. ఏంటి నీ గోళ? ఆ గూట్లో 50 రూపాయలకి అయితే పెట్టాను, తీసావేంటి? 50 రూపాయల నోట? ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు 50 రూపాయల నోటు అక్కడే ఉంది. అయితే నువ్వు పనిలో ఉంటావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను. ఓరి దేవుడు, 50 రూపాయల నోటే అనుకున్నాను. ఉంగరం కూడా పోయిందనమాట. ఈ వేళ ఉంగరం సంగతి అటో ఇటో తేలిపోవాలి. ఎక్కడ దొంగ సచ్చిన వాళ్ళు? నేను ఉండగా ఎవడు ఇంత పని చేసింది? వర్కర్లందరినీ పిలు వర్కర్లందరినీ. ఉంగరం సంగతి అటు ఉంచు. క్యాష్ 50 అంటే మాటలా? ముందు ఉంగరం సంగతి తేలాలి. ఎరా గూట్లో ఉంగరం పెట్టాడంట, ఎవరిని చూసారా? నువ్వు అలాగుండు. ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎరా రే, ఆ మనిషి ఇంకొకసారి చూడండి రా. పగలు రాత్రి కష్టపడి పైసా కూడబెడుతుందిరా. ఏమండి, మనకు పిల్లలు వద్దండి, మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే అని ఆపరేషన్ చేయించే. అవునరా, మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా. వద్దు, సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజిని? అందుకే ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. చాలండి, ఈ మాత్రం మాట చాలు. పాపిష్టదాన్ని, ఇంత మంచి మనిషిని నానా మాటలు అన్నాను. నన్ను క్షమించండి. ఏమండి సరోజిని, ఏమండి సరోజిని, మీరేంటి ఇలా వచ్చారు? మీరు రాగానే చిట్టుబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేశాను బాబాయ్ గారు. జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను. మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం. నేను ఒప్పుకోను. నడవలేక చేస్తున్నాను రా, ఆటోని పిలవండి, ఎంతైనా పర్వాలేదు. ఆటోనా? డబ్బులు ఎక్కడున్నాయమ్మా? మీ బాబు పంపించాడా? నీ బాబు ఎమ్మో పంపించి 3-4 మాసాలు అవుతుంది. ముందు నీ బాబుని పంపించమని చెప్పు. అయినా ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధి లేదురా. నెలకి 1 ఎమ్మో పంపిస్తే ఎలా పాడవుతాం? నెలకి 5-6 ఎమ్మోలు పంపిస్తే ఎంత బాగా పాడవచ్చు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉంది. అవునా, కరెక్టే రా. మామ, ఈ రోజు ఆటోకి డబ్బులు నేను ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి. హాయ్ ఆంటీ. ఏంటి అంకుల్ ని చేంజ్ చేశారా ఆంటీ? పండగ కదా అందుకని మార్చా. నీకేమైనా అభ్యంతరమా? ఎందుకు అభ్యంతరం? మార్చేదేదో మమ్మల్ని మార్చుకోవచ్చుగా. ఏంట్రా గొడుగుతున్నావు? మీరు చాలా ఫాస్ట్ ఆంటీ. మీరేమనుకోకపోతే ఒక 500 రూపీస్ కావాలంటీ. ఏరా బ్లాక్ మెయిలింగ్ పగిలిపోద్ది. ఇదిగో ఈ 50 తీసుకొని సైలెంట్ గా వెళ్ళండి. వ్యాధవలు ఏమనుకుంటారేంటో, ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతారు. రేయ్ చూశారా, ఆ ఆంటీని మనం ఎంత ట్రై చేశాం, ఆమె ఎవరికో పడింది. స్వామి, ఆ వీరప్పని చెప్పి ఇట్లాంటి వెధవని కిడ్నాప్ చేయమని చెప్పు, దరిద్రం వదిలిపోద్ది. రే దరిద్రుడా, నోర్ముయిరా. రే కనీసం ఇప్పుడైనా ఆటోని పిలవండి రా. ఆటో ఆటో. రోజుల తర్వాత అడుగుతున్నావా?
గానీ భలే వచ్చింది ఆటో. సిట్టికేయగానే రాలేదు, మనిషి తోస్తే వచ్చింది. ఎవరు ఎవరావిడ చండాలంగా ఉంది. సెటప్, సీజ్ మై సెటప్. నీకు సెటపా? ఏ నీకేమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు, మరి అంత అందంగా ఉంటే అంతొద్దు, అందంగా లేదని నాకు తెలుసు. సెటప్ కూడా సౌందర్యంలో ఉండాలంటే అలా ఆటో వెళ్ళిపోతుంది. అట్టుకోండి. ఏమయ్యా సైలెంట్ గా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోతుంది. బ్రేకులు ఉన్నాయా? ఏ ఆపు, అన్ని సార్లు తల తిప్పితే గానీ మాట్లాడలేవా? ఇదే చిరంజీవి రజనీకాంత్ తిప్పితే క్లాప్స్ కొడతారు, నేను తిప్పితే ఎటకర్రలు ఆడతారు. బ్రేకులు ఉన్నాయి, ఎక్కండి. ఎక్కడికి వెళ్ళాలి? శాలిబండ, గోల్కొండ, బోరపండ. బండ పగులుద్ది. ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం, నువ్వు ఆటో ఎక్కు. ఓకే, ఎక్కండి. ఏంటయ్యా ఆటో తొల్లడం, కాస్త ఫాస్ట్ గా పోనీ. ఇప్పుడు చూడండి. ఒరే వెధవల్లారా, యాక్సిడెంట్ అయిపోతారా ఇడియట్స్. ఏ నో ప్రాబ్లం. ఆ సునకానందం ఏట్రా? అంత అసహ్యంగా ఉంటే ఆటో ఆపు, దిగి వెళ్ళిపోతాం. మా రూమ్ వచ్చి ఆపోయా బాబు. ఆపోయా? బాబు. ఆపోయా. ఉండండి. బ్రేకులు పడక నేను ఎడుతుంటే ఆటో ఆపు ఆపు అంటే అలా ఆగుద్ది. ఎవరి పోరబండ బ్రేకులు ఉన్నాయంటే ఉన్నాయన్నావు కదరా. బ్రేకులు ఉన్నాయన్నాను కానీ పడతాయన్నానా? మరి ఎలాగ ఇప్పుడు? మీరేం బర్రీ కాకండి. ఏ బిల్డింగ్ కు బస్సుకో గుర్తుకుంటే అది ఆగిపోతుంది. ఆగిపోతుందా, ప్రాణం పోతుందా? ప్రాణం పోతే మీ దగ్గర పోద్ది. నేను తూకెత్తాగా. అమ్మయ్యా, మన ఆటో చేపు. ప్యాసింజర్లు ఉన్నారో పోయారో మరి. అబ్బో అబ్బో, దెబ్బలు ఏమైనా తగిలే మామా? తగిలే అంటే అబ్బా, ఆ అమ్మాయి షాప్ ఉరికిపోతుందా? యాక్సిడెంట్ అయిపోతారా అంది. అయింది అయింది కానీ పోలేదు కదరా. అబ్బబ్బబ్బా, ఈ అమెరికా వాళ్ళు ఏం తింటారా? ఇంత తెల్లగాను స్టిఫ్ గాను ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా అమ్మాయిని టచ్ చేయాలరా. హాయ్ అమెరికా. హాయ్ ఇండియా. ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. యా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. దీని అర్థం ఏంటబ్బా? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఎడితే బ్రేకులు లేని ఆటో ఎందుకు ఎక్కుతారు? నా మీటర్ డబ్బులు ఇస్తే పోతాను. బ్రేకులు లేని ఆటోకి మీటర్ మాత్రం ఎందుకు పెట్టించారు? ఎక్సర్సైజ్ బాడీ ఏజిమన్నా. వర్డన్. నాకేం తెలుసు. హాయ్ బొరబండ. ఏంట్రా ఎమ్మగండ? వేటకారం వద్దు, బ్రేక్లు వేయించావు ఆటోకి? లేదు, ఆటోకి పీకి నాకు పెట్టించుకున్నా. అబ్బా, నువ్వు జోకులేస్తావే. యాక్సిడెంట్లు కూడా చేస్తాను. నాకు తెలుసులే గానీ నువ్వు వస్తావా? రాను. ఏం ఆత్మహత్య చేసుకోవడానికి స్కీమ్ ఆలోచిస్తున్నాను. ఏంటి థమ్సప్ తాగుతున్నా? ఏ థమ్సప్ తాగుతూ ఆత్మహత్య చేసుకోకూడదా? చేసుకోండి సార్. ఆత్మహత్య చేసుకోవడం ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూస్తాను. చెప్పు తీసుకు కొడతాను. ఆత్మహత్య అంటే డైలీ సీరియల్ ఏంటరా చూడడానికి? మరి లేకపోతే ఏంటి పూరబండ, కత్తి లాంటి మనిషివి నువ్వు సూసైడ్ చేసుకుని దేనికి? మరేం చేయను, ప్యాంట్ కిందకి 40 ఇయర్స్ వచ్చేసి టెంక మీద ఎంట్రుకలన్నీ రాలిపోయి బట్టబుర్ర మిగిలింది. పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకలేదు. అదేంటి, నీకు సెటప్లు ఉన్నారు కదా? సెటప్పులుంటే సరిపోద్దా? పెళ్లి అక్కర్లేదా? ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? మంచి పిల్లని చూస్తే సరిపోతుంది కదా. నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పు, వెతికి మేం పెళ్లి చేస్తాం. చేతి నా పెళ్లి చేయడం మీ వల్ల ఏమవుద్ది? మీరు ట్రై చేసిన ఆడొప్పుకొద్దు. వాడెవడు? ఇంకెవడో బోని కపూర్. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తెగ ప్రేమించేశాను. బోని కపూర్ గడు మధ్యలో వచ్చి చెప్పలో చెప్పి పెట్టేశాడు. పోనీ ఐశ్వర్య రాయని ట్రై చేయకపోయావా? అది అయ్యింది. ఆ పిల్ల నాకంటే హైట్ ఎక్కువ. దాన్ని నేను ముద్దెట్టుకోవాలంటే అక్కేలక్కని తెచ్చుకోవాలి. ఓన్లే పాప నల్లదైనా నవ్వితే అందంగా ఉంటుందని కాజోలు ట్రై చేశాను. అజయ్ దేవన్ గారు అడ్డం పడిపోయాడు. నీకు కల్పన రాయ బెటరేమో. ఆ బాడీని మెయింటైన్ చెయ్యాలంటే నీ బాడీయే కరెక్ట్. దాని పక్కన నేను నిలబడితే కప్పులో స్పూన్ వేసినట్టు ఉంటుంది. ఇదిగో, ఆ దేవుడు తప్ప అమితాబ్ బచ్చన్ వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేడు. మేం గుడికి వెళ్తున్నాం, నీ ఆటోలో మమ్మల్ని గుడికి తీసుకెళ్లి నీ ప్రాబ్లం ఏంటో దేవుడి దగ్గర చెప్పుకో. చెత్త ఐడియా, చాలా బాగుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా.
20ది ఆటో ఎక్కండి. దిగండి. నువ్వు ఇక్కడే ఉండు, నీ పట్టబొర్రా మీద జుట్టు రావాలని దేవుణ్ణి కోరుకొని వస్తాం. పిల్లతో ప్రోగ్రాం పెట్టుకుని ఎత్తవ కబుర్లు నాకు చెప్తారు. బాబు బాబు ఏమిటి స్వామి? దేవుడు ఈ వైపు ఉన్నాడు. నిజమే, భక్తిలో ఒళ్ళు తెలియలేదు. అయినా దేవుడు ఏ వైపు లేడు, ఎక్కడ లేడు. మీరు వెళ్ళి అర్చన చేయండి. కొబ్బరికాయ గుడి ముందు కొట్టాలి బాబు. అలాగే స్వామి. సరే. స్వామి, నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలని ఆశీర్వదించు. స్వామి, అంకిత నాకే దక్కాలి. ఎలాగైనా అంకిత నా సొంతం కావాలి స్వామి. స్వామి, నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావు స్వామి. స్వామి, నేను పాస్ కాకపోయినా పర్వాలేదు, కానీ వీడు మాత్రం పాస్ కాకుండా చూడు. అంకిత మిస్ కాకుండా చూడు ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఓరి నీచుల్లారా, దేవుణ్ణి కోరే కోరికలు రా ఇవి. ఇలాంటి పాపాత్ములు పెరుగుతున్నారు కాబట్టి కలియుగం అంతం కాబోతుంది. దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? అప్ప, నువ్వు భక్త దుకాణమా? నీతో పర్సనల్ గా మాట్లాడడానికి? నోరు మూసుకొని దండం పెట్టుకో. దీర్ఘాయుష్మాన్ భవ. డుంబుకి భక్తి ఎక్కువ అనుకుంటా. భక్త ఈడు వంద నించొని నిద్రపోయినట్టున్నాడు. డుంబో, పడుకున్నావా? కాదురా, దేవుడితో పర్సనల్ గా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. మాట్లాడించాలి గానీ కొబ్బరికాయ కొట్టాలి. పద. పద పద. హలో, నమస్తే. నీ స్కీమ్స్ ఏంటో ఎవరికి అర్థమై సావు కదా. ఊరి నిండా సెటప్లు ఇచ్చావు కానీ ఇంట్లో ఎట్టుకోవడానికి ఒక పెళ్ళాన్ని ఇవ్వలేదు. వయసు వచ్చిన పెళ్లి కాలేదని ఆలోచించి ఇదిగో బుర్ర ఏడెక్కిపోయి ఉన్న ఎంట్రుకలన్నీ రాలిపోయి బోడిగుండి వచ్చేసింది. ఏడు తగ్గితే కానీ ఎంట్రుకలు రావని డాక్టర్లు అంటారు, ఎంట్రుకలు వస్తే కానీ పిల్లనివ్వము అని ఆడపిల్లోళ్ళు అంటారు. ఇంకా నాకు పెళ్లి ఏమవుద్ది? డాపర్ వాటిగా వాడినా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఏ వర్కౌట్ అయ్యేలా లేదు. మరి నువ్వే ఏదో స్కీమ్ ఆలోచించేసి నా మీద దయతోటి ఆ మైకేల్ జాక్సన్ హెయిర్ లెంగ్త్, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ వచ్చేసేలాగా ఆశీర్వదించి నా నెత్తి మీద తట్టు. చాలా బాగుంది. మీరు కొబ్బరికాయ కొట్టరండి, నేను బయట ఉంటాను. ఓకే ఓకే. ఇలా ఇవ్వరా దేవుడా, ఆ అమెరికా అమ్మాయి నాకే సొంతం కావాలి. తట్టు స్వామి రిక్వెస్ట్ చేస్తున్నాను. తట్టు చెప్ప తగిలి పుర్ర బద్దలేసిపోయింది. ఇంకా నాకు చుట్టం పెరుగుద్ది. ఈ అతవల్ నాకు రంకు మొగుళ్ళగా తయారయ్యారు. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే